మాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. స్వామి విఘ్నేశ్వర, ఇన్నాళ్లకు మమ్మల్ని కరుణించావు. ఆ భైరవి కోటలో మాకు తలో 1,00,000 వచ్చేలా చేసావు. వచ్చిన 1,00,000లో ఇంట్లో 50,000 ఇచ్చాను. మిగతా 50,000 నేను ఉంచుకున్నాను. ఆ 50,000ని 5 లక్షలు అయ్యేలా చేయి స్వామి. అరే ఆశకు కూడా హద్దుండాలరా. నువ్వు 5 లక్షలు అడిగావు, మేము 50 లక్షలు అడిగాం. ఒక్క సున్నాయే కదా తేడా. అయినా ఫ్రీగా అడిగేదానికి ఎంతైతే ఏముందిరా. సర్లే బిర్యానీ తిందామనుకున్నాం కదా, పదండి వెళ్దాం. అరే వాడి దగ్గర డబ్బులున్నంత వరకు ముందు వెనక చూడకుండా ఖర్చు పెడతాడు. మనం ముందు వాడి చేత ఖర్చు పెట్టిద్దాం. అందుకే నేను డబ్బులు తేలేదు. మీరు డబ్బులు తెచ్చినా ఖర్చు పెట్టకండి. నేను పర్సు తేవడం మర్చిపోయాను రా. నీది ఎప్పుడు తెచ్చింది గనక ఈ రోజు కొత్తగా మర్చిపోవడానికి. నాది పర్సు తెచ్చింది, దాంట్లో కూడా డబ్బులు గట్టిగా ఉన్నాయి. ఉంటే ఉన్నాయి గాని అవి ఖర్చు పెట్టకు. బిర్యానీ కుమ్మేద్దాం రా ఈరోజు. బిర్యానీ కుమ్మేద్దాం ఈరోజు. వీలేరి రేయ్ మీరు రారా. ఎందుకు రామ్, వస్తాం. మరి త్వరగా పదండి, లేటు చేస్తే లివర్లుండవు. చెప్పండి సార్, మీకేం కావాలి? నాకు దమ్ బిర్యానీ. నాకు కూడా దమ్ బిర్యానీయే. నాది మటన్ బిర్యానీ తింటాది. రేయ్ నీకు మీ ఇంట్లో ఉన్న మటన్ సరిపోవడం లేదారా? నాకు నాటుకోడి పులావ్, 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే సార్. చికెన్ షాప్ లో కిలో చికెన్ కొన్నా 1 లివర్ ఎక్స్ట్రా అడగడానికి సిగ్గుపడేవాళ్ళం. కానీ ఈ కుమారి ఆంటీ పుణ్యమా అని లివర్లు అడగటం కూడా ఫ్యాషన్ అయిపోయిందిరా. మొన్న వీడి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చి 2 లివర్లు ఎక్స్ట్రా అన్నాడు. మరి హోటల్లో వీడిది ఏం చెప్పింది? వీడి లివర్ తీసి సాంబార్లో వేస్తానంది. ఇదేంట్రా బిల్లులు వేరువేరుగా ఇచ్చాడు? నేనే అలా ఇవ్వమన్నాను. మీ బిల్లు మీరే కట్టేసుకోండి. అరే మేము డబ్బులు తెచ్చుకోలేదురా, మా బిల్లులు కూడా నువ్వే కట్టేయి. నేను నా బిల్లుకి సరిపడగానే తెచ్చుకున్నానురా. నేను పర్సు తేలేదు, నువ్వు డబ్బులు తేలేదు, మరి ఇప్పుడు ఎలారా? పోనీలేరా, బిల్లు సులేమన్ కడతాడు. ఈ బిల్లు నువ్వు కట్టేరా. నాది పర్సులో 3 రూపాయలే ఉన్నాయి, దాంతో బిల్లు ఎలా కడతాది? అదేంట్రా ఇందాక నీ పర్సులో డబ్బులు గట్టిగా ఉన్నాయన్నావు? ఆడి దగ్గర ఉన్నాయి 3 రూపాయల కాయిన్సే, అందుకే గట్టిగా ఉన్నాయన్నాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఏముంది, ఈ హోటల్లో ప్లేట్లు కడగటమే. హలో, ఈ హోటల్లో కొన్నాళ్ళు పనిచేసి ప్రమోషన్ వచ్చినాకే ప్లేట్లు కడిగే పని చెబుతారు. మరి కొత్త వాళ్ళ చేత ఏం పని చేయిస్తారు? బాత్రూములు కడగటం, డ్రైనేజీలు క్లీన్ చేయించడం వంటి పనులు చెప్తారు. సర్లే. అయితే ఇప్పుడు మేము ఆ పనులు చెయ్యాలా? అవసరం లేదు. ఒక్కసారి కాదు 4-5 సార్లు చూశారు. మొన్న మన నలుగురమే జైలుకెళ్ళాం. అప్పుడు ఈ బక్కోళ్ళు లేడు, ఎందాకెళ్ళాడు. వాళ్ళ నానమ్మ పెద్ద మనిషి అయితే చేపలటానికి వెళ్ళాడు గాని నువ్వేంటి గెటప్ మార్చావు? అంటే వీడు బంటుగాడా? రే బంటు. హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు నన్ను ఒరే తురే అనకు సార్, కాల్ మీ సార్. గీరానంటే బేరుమని ఏడుస్తావు. ఆఫ్టర్ ఆల్ దొంగవి, నిన్ను మేం సార్ అని పిలవాలా? చూడు, ఇప్పుడు ఈ బంటుగాడు దొంగ కాదు, కోటీశ్వరుడు. IPL క్రికెట్ మ్యాచ్ బెట్టింగుల్లో 3 కోట్లు సంపాదించా. అరే నీకు 10,000 కొట్టాను. వీళ్ళ బిల్ తీసుకొని మిగతా డబ్బులు టిప్పుగా ఉంచుకో. దుబై. మాది బిల్లు 1,500 అయింది. మీది ఏంటి 8,500 టిప్పు ఇచ్చింది? అవసరమైతే 1,00,000 రూపాయలు ఇస్తా, నాకేంట్రా? అరే బంటు,
సారీ బంటు అన్నా, IPL లో నువ్వు ఎంత బెట్టి వేస్తే నీకు 3 కోట్లు వచ్చిందన్నా? ఎంత 10,000 పెట్టి బెట్టింగ్ వేసా అంతే. 10,000కే 3 కోట్లు అంటే మా దగ్గర 50,000 ఉన్నాయి. వాటితో బెట్టింగ్ వేస్తే ఒక్కోడికి 15 కోట్లు వస్తాయా? అయితే ఇంటికెళ్ళి డబ్బులు తెచ్చుకోండి. ఇంటికెందుకు, మా అకౌంట్లలో ఉన్నాయి, ఫోన్ పే చేస్తాం. మరి ఇందాక బిల్లు కట్టడానికి డబ్బులు లేవన్నారు కదరా? పర్సులో లేవన్నాం గాని అకౌంట్లో లేవన్నామా? అరే మీలాంటోళ్ళు వర్షాల్లో కూడా వడదెబ్బ కొట్టి చచ్చిపోతారా? రేయ్ ముందు శాపాలాపి మన డెన్నుకు వెళ్దాం పదండి. రేయ్ మీరు కూడా రండ్రా. ఇంతలో ఎంత తేడా! వీడితో పోల్చుకుంటే మనం ఏడా? మొన్నటి వరకు వాడిని మనం రా అని పిలిచాం, ఇప్పుడు వాడే మనల్ని రా అని పిలుస్తున్నాడు. పదా ఇదే మన డెన్ను. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇంత దూరం రావడం అవసరమా? ఇదేమన్నా మొక్కజొన్న పొత్తుల వ్యాపారమా? ఊరికి మధ్యలో పెట్టుకొని చేయడానికి బెట్టింగ్స్. పోలీసులకి దొరకకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్ ప్లేసు. మా వాడికి అవేం తెలియవు గాని ఇప్పుడేం చేయాలో చెప్పు. వాడికి ఏం తెలియకపోవడం ఏంటి? వాడిదేగా ప్రతి చోట మనల్ని సేవ్ చేసింది. అవును, ఇప్పుడు మన దగ్గర 50 AC ఉన్నాయంటే దానికి కారణం రాజుగాడేగా. అరే మీ కారణాలకి తోరణాలు కట్ట, ముందు వచ్చిన పని చూడండి. సర్లే ఏం చేయాలో చెప్పు. IPL లో 10 టీములుంటాయి. మనకు నచ్చిన టీం మీద పందెం వేయాలి. 10 టీంలా? ఏం టీము? నీ అబ్బా అది కూడా తెలియదారా? ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైన్స్, ఇవిరా 10 టీంలు. సూపర్ గా చెప్పావురా రాజు. ఎవరు దేని మీద పందెం వేస్తారో చెప్పండి. మన తెలుగోలే కాబట్టి హైదరాబాద్ సన్ రైజర్స్ కప్పు కొడుతుందని నేను పందెం వేస్తాను. నేను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొడుతుందని పందెం వేస్తాను. అప్పుడు అడుక్కోవడానికి కూడా పనికిరావు. ఏ బెంగళూరు మొదటి స్థానంలో లేదా? మొదటి స్థానంలోనే ఉంది, కానీ వెనక నుంచి. ఏమో అదే గెలిచొచ్చేమో. ఈ సంవత్సరం రాశి ఫలాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయని రాశారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లే కాదు, సైకిళ్లు విమానాలు, విమానాలు సైకిళ్ళు అయినా కూడా బోడుగుండికి కొప్పు, బెంగళూరుకి కప్పు కష్టమే. వాళ్ళు అంత చండాలంగా ఆడతారా? అసలు వాళ్ళది టీం అంటారా? అయితే నాది రాజస్థాన్ రాయల్స్ మీద వేస్తది. అయితే నేను కోల్కతా నైట్ రైడర్స్ మీద వేస్తాను. ఇంకా లేట్ ఎందుకు? బెట్టి ఎంతెంత డబ్బులు వేయాలో చెప్పు. కంగారు పడకండి. ఇప్పుడు మనం పందెం వేసేది కప్పు ఎవరు కొడతారు అని కాదు. మరి ఎవరు కొట్టారనే? అయితే నాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీదే ఓకే చేసుకో. ఏంటి చేసుకునేది? సేమియా ఉప్మా. ఇప్పుడు మనం పందెం వేయాల్సింది పందాలు కొట్టే వాళ్ళ మీద కాదు, కొట్టని వాళ్ళ మీద కూడా కాదు. ఏ టీం ఆడినా వాళ్ళు వేసే ప్రతి బాల్కి 4 వెళ్తుందా, 6 వెళ్తుందా, సింగిల్ వెళ్తుందా, లేక అవుటా అంటూ ఇలా బాలుకి పందెం వేయాలి. ఇదేదో బాగుంది, త్వరగా టీవీ పెట్టు. కంగారెందుకు? ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి అరగంట ఉంది. ఈ లోపు నేను మనకి బియర్లు, స్టఫ్ కి చికెన్ పకోడీ తీసుకొస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అరే రాజు, వీడు చెప్పింది నాకేం అర్థం కావడం లేదురా. బాలుకి పందెం అంటే ఎవడు 6లు కొడతాడో, ఎవడు అవుట్ అవుతాడో మనకెలా తెలుస్తుందిరా? అదేం పెద్ద గొప్ప కాదు. రాజస్థాన్, గుజరాత్, హైదరాబాద్, లక్నో, చెన్నై టీంలు ఆడారనుకో 6లు 4లు కొడతారని పందెం వేస్తాం. అదే బెంగళూరు టీం ఆడితే అవుట్ అవుతారని పందెం వేస్తాం అంతే. నువ్వేంట్రా బిట్టు గుమ్మం వంక అంతలా ఎదురు చూస్తున్నావు? బంటిగాడు తొందరగా వస్తే బెట్టింగ్ స్టార్ట్ చేద్దారనేమో. వాడిది ఎదురు చూసేది బెట్టింగ్ కోసం కాదు, బంటుగాడు తెచ్చే బీర్ల కోసం. ఓహో, ఎరా బీర్ల కోసమా? ఏ తెస్తే మీరు తాగరా? తెస్తే తాగాలి, ఆశగా ఎదురు చూడకూడదు. Consecutive sixes. Range, but nothing will stop Chris Gale. 6 and a 50. అరే బంటు, ఇప్పుడు ఈడి 6 కొడతాడని 10,000 పందెం వై. It could be out. Yes, it will be. More runs. Consecutive sixes.
రాజు నీకు 10,000కి 30,000 వచ్చాయి. Oh, bang. Beautifully played down and away for four to bring up a 400 in 2016 in 2020 cricket. He's been just unbelievable. He's mishit it. మీరేంటి సార్ ఇలా వచ్చారు? మీతో పాటు నేను కూడా బెట్టింగ్లు వేద్దామని. బెట్టింగ్లా? అవి ఏ పిండితో చేస్తారు సార్? బెట్టింగ్లు అంటే పకోడీల్లా ఉంటాయా? పకోడీలాగానే కాదురా, గార్లు, బూర్లు, అరిసెలు, అప్పుడల్లా కూడా ఉంటాయి. పదండి పోలీస్ స్టేషన్ లో తిందురు గాని. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు సార్? మీరు క్రికెట్ బెట్టింగ్లు వేస్తున్నందుకు. మేం బెట్టింగ్లు వేస్తున్నామని మీకెవరు చెప్పారు? నేనే చెప్పానురా కన్నా. సార్ ఈయన చెప్పింది నమ్మకం సార్. మా మాస్టర్ కి మేమంటే కిట్టదు. ఆయనే కాదు, ఎవరు చెప్పినా నేను అంత తేలిగ్గా నమ్మను. అందుకే మీ ఫోన్లు ట్రాప్ చేస్తే మీకు వచ్చిన మెసేజ్లు, మీరు పంపిన అమౌంట్లు, మీకు వచ్చిన అమౌంట్లను బట్టి మీరు బెట్టింగ్లు వేస్తున్నారని తెలుసుకున్నాం. మరి లేకపోతే ఏంట్రా కన్నా? భైరవి కోటలో నన్ను ఇరికించి నా పిల్లం చేత నన్ను కొట్టించి మీరు డబ్బులు సంపాదించుకుంటారా కన్నా? ఇప్పుడు మీరు బయటికి రావాలంటే అక్కడ మీరు సంపాదించిన డబ్బులు కూడా సరిపోవరా కన్నా? ఇంకా చూస్తారేంటి సార్? ఈ చీడ పురుగుల్ని తీసుకెళ్లి బొక్కలో వేసేయండి, పీడ ఇరగదీసిపోద్ది. పదండి. మాస్టర్ ఎంత పని చేశాడ్రా. మన డబ్బంతా పోలీస్ స్టేషన్ లోనే ఖర్చు అయిపోయింది. పోనీలేరా, డబ్బు పోతే పోయింది. అదేలాగో మనం మాయ చేసి సంపాదించిన డబ్బే. కానీ ఈ రోజులు పోలీసులు మనకిచ్చిన కౌన్సిలింగ్ లో ఈ బెట్టింగ్ల వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఎంతమంది జీవితాలు రోడ్డు మీదకి వస్తున్నాయో నాకు అర్థమైంది. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా మాలాగా డబ్బుల కాశపడి బెట్టింగ్లు వేయకండి. మాకు పోయిన డబ్బులు ఫ్రీగా వచ్చినవి కాబట్టి మేము బాగానే ఉన్నాం. కానీ చాలా మంది అప్పులు చేసి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఒకడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ ఇంట్లో అందరూ చనిపోయినట్టే. వాడు ఒక్కసారే చనిపోతాడు, కానీ వాడిని తలుచుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళు జీవితాంతం చస్తూనే ఉంటారు.